6 సంవత్సరాలు అవుతుంది సినిమా, ఎన్టీఆర్ సినిమా దేవరా. కానీ ఇప్పుడు 3 షోలు చూశాను. 3 షోలు అలా సెకండ్ షో కొత్త సించేసింది సినిమా. బాగుంది, బ్యాగ్ పడి హిట్ కొట్టింది. ఇండస్ట్రీలో సినిమా రెచ్చిపోయింది. ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక రామచంద్ర గారు, ఒక అల్లార్జున్ గారు, మా ఊరు కంపల్సరీ షో సినిమా పెద్ద కొట్టింది, బ్యాగ్ పడి హిట్ కొట్టింది. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ బాబు. మూవీ చాలా బాగుందన్న. ఎన్టీఆర్ చూసి 6 ఏళ్ళు యాజ్ ఎ సోలో హీరోగా సినిమా ఉందన్న. అసలు మామూలు ఆఫ్టర్ ఆచార్య అట్టర్ బాబిన తర్వాత కోటార్ శివ కొట్టి చూపించాడన్న. మగాడు అన్నాడు, కొట్టాడు, గట్టికి ఇచ్చాడు. సెకండ్ హాఫ్ అన్న, ఫస్ట్ హాఫ్ దేని దాందే అన్న, దేని దాని చెప్పలేమన్నా, దేని దాందే. ఫస్ట్ హాఫ్ ఒకలా వెళ్తే సెకండ్ హాఫ్ ఇంకోలా వెళ్ళింది. కానీ క్లైమాక్స్ 40 మినిట్స్ మాత్రం అన్న అరాచకం, అసలు చెప్పలేము. అసలు ఇంకా మాకు మామూలు కూడా సినిమా దాంతో బక్కడు విజయం అనిరుద్ధ్ సాగు కొట్టాడు అంతే, అసలు మావలేదు. పాటలన్నీ బాగున్నాయి. ఎన్టీఆర్ డ్యాన్స్ చెప్పాలన్నా తెలిసిందేగా, ఎట్లా వేసాడు, ఎంత బాగా వేసాడు అలా చెప్పలాగా. ఎన్టీఆర్ డ్యాన్స్ బాగా వేసాడు. ఆఫ్టర్ రాజమౌళి తర్వాత సినిమా హిట్ అయిందన్న, మామూలుగా ఉండదు. ఆ మిత్ అనేది ఎన్టీఆర్ బ్రేక్ చేసాడు, చూపించాడు కూడా సెంటిమెంట్. దాని రాజమౌళి కొడుకు కార్తికేయ ఆల్రెడీ ట్విట్టర్లో పెట్టాడు, థ్యాంక్స్ టు ఎన్టీఆర్ అని. సో సినిమా అదిరిపోయింది అన్న, చెప్తున్నా కదా. వెయిట్ ఫర్ పార్ట్ 2 అన్న. చెప్పాలి దసరా నవరాత్రి మొదలైంది, 9 రోజులు నవరాత్రి మొదలైంది. 9 రోజులు మన సినిమా వచ్చింది, ఎన్టీఆర్ సినిమా. సూపర్ పడతా కేకపడుతుంది. ఏంటి ఎర్ర సముద్రం కేకపడుతుంది, ఏం రాలేదు. ఏంటి కత్తుల్లో నవ్వుతారు, ఫైట్లు కానీ పాటలు జాను కపూర్ కాదు లాటింగ్ వచ్చి చింపేస్తున్నది. శ్రీదేవి తర్వాత మళ్ళీ అలా కూతురు వాళ్ళ అమ్మ అంత పేరు చేసుకొస్తుంది ఈ సినిమాకి. దత్తులేరు వేలా చేస్తుంది సినిమా. ఈ సినిమాతో చచ్చిపోతారు మన వాళ్ళు, ఎంతగా చచ్చిపోతారు మన వాళ్ళు. థ్యాంక్ యూ డైరెక్టర్, ఈ సినిమా రిలీజ్ చేసినందుకు. ఈ టైంకి 6 సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చూస్తున్నాం స్క్రీన్ మీదకి. ట్రిపుల్ వచ్చాడు కానీ సింగిల్గా తీసింది ఈ సినిమానే. థ్యాంక్ యూ డైరెక్టర్. కానీ ఈ సినిమా బాగా ఆడిద్దాం నమ్ముకుంటున్నాను. చాలా రోజుల తర్వాత పండగ వాతావరణం 6 years అయింది. పండగ చేసుకుని మేము 6 years అయింది. ఫ్యాన్స్ ఇక్కడ ఫ్యాన్స్ కాకుండా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. 6 years నుంచి వెయిట్ చేశాం. 6 రోజుల తర్వాత 2 days సినిమా మొత్తం ఆ పెద్ద మా అన్న ఎన్టీఆర్ ఒక్కడ నడిపించాడు. సినిమా మొత్తం ఆయన భుజం మీద ఆయన ఒక్కడే చెప్పాడు. ఒక్కడే చెప్తున్నా, ఆయన తర్వాత ఈ సినిమా ఆయనే కనుక లేకపోతే ఈ పాత్ర ఎవ్వరు చేయలేరు. జ్ఞానంతో మాసే కాదన్న, ఫ్యాన్స్ దేవుడు అన్న. మొన్న అక్కడ ఏదైతే వరదలు వచ్చినాయి, మొట్టమొదటిసారిగా ఫస్ట్ ₹1 ఇచ్చింది ఏకైక హీరో మా అన్న జూనియర్ ఎన్టీఆర్. ఆయన తర్వాత చాలా మంది ముందరకు వచ్చారు, ఆయన తర్వాత చాలా మంది ఆదర్శంగా ముందరకు వచ్చారు. దీన్ని బట్టి ఆలోచించాలి. ఆయనకి ప్రజల బట్ట కానీ తాతగారి తర్వాత ఆయనకి ఎలా వస్తుందో మీరు ఆలోచించాలి. కాబట్టి ఒకటే చెప్తున్నా, సినిమా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ముసలి మొదగా అందరు చూడొచ్చన్న. చూడండి, నాకు పెద్ద అంటే చాలా ప్రాణం. పెద్ద ఎన్టీఆర్ తర్వాత బాలయ్యబాబు తర్వాత వాళ్ళ దాంట్లో ఉంది జూనియర్ ఎన్టీఆర్. ఆ ప్రకారం చూసుకుంటే ఆ పోలికలతో పాటు పెద్ద ఎలా ఉన్నారు, ఆ యాక్టింగ్లో కానీ ఆ సినిమాలో కానీ నా భూతో నా భవిష్యత్తు. ఈ పక్క డ్యాన్స్ చేస్తుంది, ఈ పక్క యాక్టింగ్ చేస్తుంది, పక్క భయం పుట్టిస్తుంది. 2 రకాలు చేశాను సినిమా మాత్రం. నిన్న నేను యూఎస్లో రివ్యూ చూశాను సెల్ఫోన్లో, అది బాగాలేదు అనుకున్నాను. కానీ పొద్దున 7 గంటలకు షో చూశాను, దాన్ని కొట్టే సినిమా లేదనగా. అంటే ఇంచుమించు ఏదో రావచ్చు, వీళ్ళు అనుకుంటుగా క్రోడ్స్ 1000, 700, 800 అని ఇందుకు రావచ్చు. కాకపోతే కానీ మొత్తం ఫ్యామిలీ పర్సన్ చూడవచ్చు. బాగుంది, ఎక్సలెంట్ బాగుంది. ఫస్ట్ 40 నిమిషాలు అయితే ఓచా చూపించాడు. ఇప్పుడే కాదు, అలాగే ఇప్పుడు మా అన్న మా కోసం బ్లాక్ బస్టర్లు తీసి మాకు ఎప్పుడు హ్యాట్రిక్లు కొట్టి మమ్మల్ని అందరూ ఇలాగ హ్యాపీగా ఉండేలా చేస్తే చాలన్నా.
ఈ రోజు ఎన్టీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అభిమానులందరూ కాళ్ళు ఎగరేసుకుంటా చేశాడు. కోటాల సోదరికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మా ఫ్యాన్స్ ఇచ్చినందుకు కంబ్యాక్ ఇచ్చాడు మా అన్నయ్యకి. మొన్న ఈరోజు సినిమా సందర్భంగా చాలా మాకు ఆనందంగా ఉంది. ఈ 6 ఏళ్లలో మాకు చాలా డిసప్పాయింట్ అయ్యాము, ఆ సినిమా రాలేదు అని గురించి. కానీ సరైన సినిమా ఒకటి తీశారు కొరటాల గారు, చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన రాజమౌళి గారి సెంటిమెంట్ కూడా చాలా వరకు మనం బ్రేక్ చేసేసాం. ఆల్మోస్ట్ తొందరలో అన్నది 1000 కోట్ల కలెక్షన్ అవుతుందని మేము చాలా ఆనందపడుతున్నాం. శివ గారు మరియు ఆ యొక్క టీం యొక్క సరిగ్గా మాటలు సినిమా చేసిన అడవిలో సరిగ్గా రావట్లేదు. సినిమా చేసిన ఆనందంలో ఆయనకి చాలా రుణపడి ఉంటామని మేము కోరుకుంటున్నాం. కొరటాలకు కూడా మంచి కంబ్యాక్ మూవీ అయిపోయిద్దని మేము ఆశిస్తున్నాం. పూజ జోనీ కపూర్ చాలా బాగా చేశారు ఆమె కూడా. ప్లస్ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆమె క్యారెక్టర్ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది కూడా. ఒక స్టెప్లు అయితేనేమి స్టెప్లు వేరే లెవెల్లో ఉన్నాయి, ఫైట్లు ఎలివేషన్స్ సూపర్ వేరే లెవెల్లో ఉన్నాయండి. మాట్లాడి ఇంకా